సిపిఎం ఆధ్వర్యంలో 2 రోజుల యువజన సమ్మేళనం నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో కొత్తపేటలోని బాబు జగజీవన్ రావు హాల్లో ఈ సమ్మేళనం జరగనుందని చెప్పారు. కాక్రోచ్ పార్టీ పేరుతో యువత నిరసన కార్యక్రమం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనంలో యువజన సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్తుపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించిన ఆయన ప్రభుత్వ రంగాల్లో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ నియామకాలు జరగడం లేదని ఆరోపించారు. రైల్వే సహా ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు, యువతంతా కూడా నిర్వీర్యమైపోతున్నది. మరో రూపంలో అవమానాలకు గురి చేసేటటువంటి పద్ధతి వ్యక్తమవుతుంటే కాక్రోచ్ పార్టీ పేరుతో కూడా మా నిరసన యువత నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం గమనిస్తున్నాం. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి మూలాల్లో వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలని తొలగిస్తున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువత ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యువతని కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చి ఆ వ్యతిరేకత అనేటటువంటి అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగ అవకాశాలు లేకపోగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అట్లాగే దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏమి కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. అందుకని దేశంలో దాదాపు 60 లక్షల ప్రభుత్వ రంగాల్లో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. ఒక రైల్వేలోనే 10 లక్షల ఉద్యోగాలు పైగా ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. అంతగా పరిశ్రమలు పెట్టడం లేదు. ఉన్న ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయి లక్షలాది మంది నిర్వీర్యమవుతున్న పరిస్థితి. అట్లాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల ఆ రకంగా కింది తరగతి నుంచి చదువుకొని వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద కుటుంబాలకు సంబంధించిన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల అవకాశాలు కూడా ఉన్న కొద్దిపాటి